విత్ 6000 రూపీస్ క్యాపిటల్ విత్ సిపిఆర్ స్ట్రాటజీ. సో ఈరోజు అయితే నిఫ్టీ ఓపెన్ కావడమే మనకి మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే మనకి సిపిఆర్ వచ్చేసి ఈరోజు నేరో, అది కాక మనకి ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ. సో ఓపెన్ కావడం ఏమైంది, మనకి ప్రీవియస్ డే లో కన్నా అబోవ్ క్యాండిల్ ఓపెన్ అయింది. బట్ మనకి సిపిఆర్కి అటాచ్డ్గా ఓపెన్ అయింది. బట్ చాలా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, సెంటిమెంట్ కూడా బేరిష్గా ఉండింది. సో మనకి ఏదైతే లెవెల్ ఉండిందో ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది. దానివల్ల మనకి ఇక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఎగ్జాక్ట్గా ఎంట్రీ తీసుకున్న పొజిషన్ వచ్చేసేసి ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 12 o'clockలో ఎంట్రీ అనేది తీసుకున్నాను. బికాజ్ మనకి ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ రేంజ్ ఉండిందో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. సో క్లోజింగ్ అయ్యే టైంలో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఈ క్యాండిల్లో నా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను 2 o'clock. బికాజ్ ఇక్కడ నుంచి ఎక్స్పైరీ, అది కాక S2 లెవెల్ వరకు మనకి మొమెంటం చేసింది. సో 200 మూవింగ్ యావరేజ్ కన్నా డౌన్వర్డ్ ఉంది, ప్రీవియస్ డే లోని బ్రేక్ చేసింది అండ్ S1ని కూడా బ్రేక్ చేయడం వల్ల ఈ మూని నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న మూని క్యాప్చర్ చేసుకున్నాను. సో అంతే. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసి చూపిస్తాను చార్ట్ ఈరోజు. బికాస్ బ్యాంక్ నిఫ్టీలో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిందనమాట. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఎక్కడ అనేది చెప్తాను. ఎగ్జాక్ట్గా నేను ఏం చేశానంటే బ్యాంక్ నిఫ్టీలో మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈరోజు చార్ట్ ఫస్ట్ క్యాండిల్ 20 EMA సపోర్ట్ తీసుకొని క్యాండిల్ ఉండింది. సో ఈ క్యాండిల్ మనకి 9:20 ఆ టైంలో నేను ఫస్ట్ క్యాండిల్లోనే ఎప్పుడైతే ఈ సిపిఆర్ బ్రేక్ అయిపోయిందో ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాను. 59,850 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ సడన్గా ఎస్టర్డేస్ లెవెల్ ఏదైతే ఉండిందో 59,977, యాక్చువల్గా 60,000 టచ్ అయితే నా టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయేది పాయింట్స్. బట్ అక్కడి నుంచి సడన్గా ఫాల్ వచ్చేసేసి ఈ క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో దీని లోలో నేను స్టాప్ లాస్ పెట్టుకొని ఉండినాను. ఎగ్జాక్ట్గా 59,770 ఉంది కదా, 59,768 దగ్గర నా స్టాప్ లాస్ని పెట్టుకున్నాను. ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్స్ అనేది నేను తీసుకోలేదు, ఓన్లీ ఇంకా నిఫ్టీలో. తర్వాత హీరో జీరో ట్రేడ్ని ఒకటైతే తీసుకున్నాను ఈ క్యాండిల్లో ఎప్పుడైతే మనకి S2 లెవెల్ బ్రేక్ అయిపోయిందో సపోర్ట్ 2. సో అక్కడ ఎంట్రీ తీసుకున్నాను విత్ 2 లాట్స్ సింపుల్గా. అండ్ పాయింట్స్ కూడా ఒక 5 పాయింట్స్ మాత్రమే టార్గెట్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను నా టార్గెట్ని పెట్టుకొని తీసుకున్నాను. సో ఇది అనమాట ఈరోజు ట్రేడ్స్. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి ఇంత అనమాట. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయినాక మిగిలిన ప్రాఫిట్ అయితే ఇవి ఈరోజు నేను తీసుకున్న కాల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద